మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. రాజమండ్రిలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ మీ అందరికీ తెలుసు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్. మొన్న మేము రాజమండ్రిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశాం గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, ఓపీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మేము ఓపెన్ చేసిన దాంట్లో ఎక్కువ ఉందా, ఇప్పుడు జిఎస్ఎల్లో ఎక్కువ ఉందా? రాజమండ్రి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ దాంట్లో ఎక్కువ ఉంది ఓపీ, ఎందుకంటే ఫ్రీగా వైద్యం అందుతుంది అన్నటువంటి నమ్మకంతో వెళ్తా ఉన్నారు. కొత్త కాలేజు, కొత్త హాస్పిటల్, అక్కడ ఫ్రీగా మాకు వైద్యం అందుతుందని చెప్పి ఓపీ ఈరోజు అక్కడ ఎక్కువ ఉంది. ఈ ప్రైవేట్ కాలేజీలకో ప్రైవేట్ హాస్పిటల్స్కో వెళ్తే ముక్కు పెండేస్తారనేటువంటి భయం ఉంది పేదవాడికి. ఒక ఉదాహరణ వెళ్ళి చెక్ చేయమని ఒకసారి మన ఏబిఎన్ రిపోర్టర్ ఎవరైనా ఉంటే వెళ్ళమని ఒకసారి రాజమండ్రి రిపోర్టర్ని, అక్కడ ఓపీ ఎక్కువ ఉందో ఇక్కడ ఓపీ ఎక్కువ ఉందో. సో ఇవన్నీ కూడా ప్రతిదాని ఇప్పుడే రేపే వచ్చే నెలలో ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయా? బీహార్ కదా ఇచ్చాడు ఎలక్షన్ నోటిఫికేషన్, మాకేం ఇవ్వలేదు కదా, మన రాష్ట్రానికి ఏం ఇవ్వలేదు కదా, 3.5 సంవత్సరాలు ఉంది ఎలక్షన్. ఎందుకు ఆయన పేరు ఎందుకు? రిటైర్ అయిపోతాడేమో ఆయన. ఎవరి మీద కక్ష సాధింపు కాదు,